పరదైస్కి వెళ్ళిపోతూ ఉంది. నా ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు క్రీస్తులో చనిపోకుండా అనేక మంది లోకంలో వ్యర్థంగా చనిపోతున్నారు. వారు పాపులని వాళ్ళకి తెలియదు, పాపానికి శిక్ష ఉందని తెలియదు, పాపములో చనిపోతే ఇదిగో ఇక్కడికి వెళ్తారన్న సంగతి కూడా తెలియదు. అట్లాగే చాలామంది ఈ దైవ జ్ఞానము లేకుండా చనిపోతున్న వారిని బట్టి మనం ఏడవాలి. ఎందుకని? వారికి యుగ యుగాలు తరతరాలు ఆరని అగ్ని భయంకరమైనటువంటి శిక్ష అనేది ఉంది గనుక. అందుకనే బైబిల్ గ్రంథంలో నా ప్రియమైన బిడ్డలారా, యోబు గ్రంథం అందరూ తీస్తే యోబు గ్రంథం 14:14లో ఒక చిన్న ప్రశ్న అనేది అక్కడ వేయబడిందండి. చదవాలి త్వరగా. యోబు గ్రంథం 14:14లో ఏమని రాయబడిందంటే, మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా? ఆగండి. మరణమైన తర్వాత మనుషులు బ్రతుకుతారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎంతమంది సమాధానం చెప్తారు? చనిపోయిన తర్వాత ఎవరైనా బ్రతుకుతారా? ఎవరైనా బ్రతుకుతారా? దాని స్తోత్రం కలుగును గాక. హైందవ సిద్ధాంతములో మానవునికి 7 జన్మలు ఉన్నాయని వాళ్ళు చెప్తారు. ఎన్ని జన్మలు చెప్పండి? 7 జన్మలు. అయితే క్రైస్తవ్యంలో మాత్రం చనిపోయిన తర్వాత మరలా ఇంకొక జీవితం ఉంది, జన్మ లేదు, ఇంకొక జీవితం ఉంది. మీకు ఒక ప్రశ్న రావచ్చు, అప్రీతి బిడ్డలారా, జీవితం వేరు, జన్మ వేరు. జీవితం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇండియాలో ఉన్నా, ఇక్కడ నా ప్రొఫెషన్ ఏంటి? దైవ సేవకుడు, పాస్టర్ గారు. నేను ఇంకొక దేశానికి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏ ఆర్మీ వ్యక్తినో లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇక్కడ ప్రొఫెషన్ వేరు, అక్కడ ప్రొఫెషన్ వేరు. కానీ 2 చోట్ల ఈ ప్రొఫెషన్లో ఉంది నేనే. అర్థమైంది మీకు? మనిషి ఒక్కడే. శరీరంలో ఉన్నప్పుడు జరిగేవి కొన్ని, శరీరము పోయిన తర్వాత ఆత్మలో జరిగేవి కొన్ని ఉన్నాయి. క్రైస్తవ్యం ఏం చెప్తుందంటే, ఈ శరీరాన్ని విడిచిన తదుపరి ఈ ఆత్మ బ్రతుకుతుంది. అయితే ఈ ఆత్మకి 2 స్థలాలు. ఇందాక చెప్పాను, మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా, పాప క్షమాపణ కలగకుండా ఎవరైనా చనిపోతే వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. నిత్య నరకం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా మీ మీద ఒక గంజి చొక్కో, నూనె చొక్కో, లేకపోతే ఇంకేదైనా జరిగినప్పుడు ఎంత భయంకరమైన వేదన, అబ్బో అబ్బో అయ్యో అంటాం. అంటే ఈ చిన్న నూనె చుక్క పడితేనే తట్టుకోలేదు ఈ శరీరం. చిన్న యాక్సిడెంట్ అయితే తట్టుకోలేదు, చిన్న గాయం అయితే తట్టుకోలేదు. కానీ నిలువెల్ల ఓ భయంకరమైన శిక్ష నరకములో ఉంది. కానీ రక్షణ పొందిన వారికి ఆ శిక్ష లేదు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే రక్షణ పొందని వారికి ఆ శిక్ష ఉంది. ఇప్పుడు క్రీస్తులో 2వ జీవితం అన్నాను కదా. శరీరములో ఒక జీవితం, ఆత్మ ద్వారా కలిగి మరొక జీవితం. శరీర జీవితం ఏంటంటే 70, అధిక బలం ఉంటే 80. అర్థమైందా? ఇప్పుడు మా బాబాయ్ దగ్గర 63 సంవత్సరాలని ఆధార్ కార్డులో ఉందయింది. దేని స్తోత్రాలు చెప్పండి. 63 సంవత్సరాలంటే దగ్గర దేవుడిచ్చిన ఆయుష్లో ఒక్క 7 సంవత్సరాలే ఆయనకి తక్కువైంది. 7 సంవత్సరాలే దాదాపుగా అంత ఆయుష్ని దేవుడు ఇచ్చాడు ఆయనకి. దేని స్తోత్రం కలుగును గాక. ఒక్క 7 సంవత్సరాలు మినహాయించి అంత అనుభవించాడు. ఇప్పుడు కొంతమంది అసలు చిన్నప్పుడు చనిపోతున్నారుగా, చిన్న పిల్లలు. కొంతమంది యవనస్తులు చనిపోతున్నారుగా. ఇప్పుడు వాళ్ళకంటే బెటరే గట్ అయితే. అర్థమైందా? పుట్టాడు, పెరిగాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, మనమల్ని చూశాడు, మనవరాలను చూశాడు. దేని స్తోత్రం. దాదాపు అనుభవించాడు. ఇప్పుడు కొంతమంది చూడండి, అసలు ఏమీ అనుభవించకుండా చనిపోతున్నారు. వాళ్ళ మరణాల కంటే ఈ మరణం గొప్పదేగా. అప్రేదని పెట్టారు. అయితే మనిషి శరీరంలో ఉండే బ్రతుకు 70, అధిక బలం అంటే 80, ఇంకా దయ పొందితే 120 సంవత్సరాలు మనిషికి. ఇంకంతకంటే ఎక్కువ బ్రతికే ఛాన్స్ లేదు. అయితే ఇప్పుడు ఈ శరీరము 70, 80, 120 సంవత్సరాలు బ్రతికిన తదుపరి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిద్ది అంటే శరీరం వెళ్ళదు. శరీరంలో ఉన్న జీవుడు అంటారు చూడండి, ఆత్మ. ఈ ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళాలి. అది రక్షణ పొందితేనే. రక్షణ పొందకపోతే నిత్య నరకమే. అందుకనే ఎంతోమంది సేవకులు, నా ప్రియమైన బిడ్డలారా, సభల్లో కానివ్వండి, ఇలాంటి సువార్త కూటాల్లో కానివ్వండి, ఇంకా వేరే కూటాల్లో కానివ్వండి,
మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని బిడ్డలుగా మారండి అని ఎందుకు చెప్తున్నారు తెలుసా? నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు, నీ జీవితం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఈ రక్షణ భాగ్యము నువ్వు చనిపోక ముందే దాన్ని దక్కించుకోవాలి, దాన్ని పొందాలి. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏ దినమో నీకు, ఏ గడియో నీకు తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. ఏమైపోతావో, ఎచ్చటికేగిపోతావో, ఏమైపోతావో, ఎచ్చటికేగిపోతావో తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. ఏ దినమో నీకు, ఏ గడియో నీకు తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. ఈ లోక భోగాలు ఎంతో కాలముండవురా, యేసయ్య రాకడకు గురుతులెన్నో జరుగుతుంటే. ఈ లోక భోగాలు ఎంతో కాలముండవురా, యేసయ్య రాకడకు గురుతులెన్నో జరుగుతుంటే. రేపని మా పని వాయదా ఎందుకురా, రేపని మా పని వాయదా ఎందుకురా, వ్యర్థమైపోతావు పోరన్నా, వ్యర్థమైపోతావు పోరన్నా. హల్లెలూయా. ఏ దినమో నీకు, ఏ క్షణమో నీకు. ఇప్పుడు నెల్లూరు పట్టణాన్ని పరిపాలిస్తున్న ఒక నాయకుడు ఉన్నాడండి, నారాయణ. ఏం పేరు చెప్పండి ఆయన? టీడీపీ మంత్రియో ఎమ్మెల్యే కాబోలు ఈ మధ్య గెలిచాడు మంత్రి నారాయణ అనే ఆయనకు ఒక్కగానే ఒక కుమారుడు ఉన్నాడు. 250 కిలోమీటర్ల స్పీడ్లో హైదరాబాద్ సిటీలో నపరుద్దీన్ బిడ్లారా పైన రైల్వే ట్రాక్, దాన్ని ఏమంటారు, మెట్రో రైల్వే ట్రాక్ స్తంభాన్ని 250 స్పీడ్ మీద కారు నడుపుతూ గుద్దితే స్పాట్ డెడ్ అయిపోయాడు. పెళ్లి కాలేదు, భార్య లేదు, పిల్లలు లేరు, కోట్ల ఆస్తి ఉంది, 2-3 కోట్లు ఖరీదైనటువంటి వాహనంతో నడుపుతూ ప్రాణం పోయింది. ఇంక ఇలాంటి వాళ్ళ గురించి మనం ఏముందని చెప్పండి? వాళ్ళకి అసలు ఏం జరగల, ఏం అనుభవించాల. దాని స్తోత్రం. మారు మనసు ఉందా? లేదు. రక్షణ ఉందా? లేదు. పరలోకం అంటే తెలుసా? తెలియదు. ఆ యవనేచ్ఛలను బట్టి విచ్చలవిడి ఇదంటారు చూడండి, విచ్చలవిడి జీవితం, ఇష్టానుసారంగా బ్రతికి జీవితాన్ని ఆరిపేసుకున్నారు. వారు పుట్టడం వలన ఎవరికైనా లాభం అంటే ఎవరికి లాభం లేదు. చూడండి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతోమంది రకరకాలైన విధానాల్లో ప్రజలు చనిపోతున్నారు. చనిపోయిన వారు మరలా బ్రతుకుతారంటే ఖచ్చితంగా బ్రతుకుతారు, మరలా ఖచ్చితంగా బ్రతుకుతారు. దేవుని యొక్క వాక్యములో నపరుద్దీన్ బిడ్లారా ఒక వాక్యం చదవండి. యోహాను సువార్త దేవుని యొక్క వాక్యంలో రాయబడిందండి. 5వ అధ్యాయం 28-29 వాక్యాల్లో ఎలా బ్రతుకుతారో అక్కడ రాయబడింది. చదవండి 28-29. వారు 5వ అధ్యాయం 28-29. దీనికి ఆశ్చర్యపడకుడి. చూడండి, ప్రభు అంటున్నాడు, దీనికి ఆశ్చర్యపడమాకండి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, చూడండి, మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారేమో తీర్పు పునరుద్ధానానికంట. గమనించాలి మీరు. మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారంట. అంటే ఒక దినాన నపరుద్దీన్ బిడ్డల మనిషి చనిపోయిన తర్వాత మనం కొంతమంది బొందలో మట్టి మట్టేసి పుడుస్తారు,
మరి కొంతమంది వాళ్ళ స్తోమతను బట్టి సిమెంట్తో ఒక బాక్స్లో కడతారు. మరి కొంతమంది సలవరాది బండలతో కడతారు, టైల్స్ వేసి కడతారు. ఈ కట్టినవి అన్నీ ఒకరోజు బద్దలైపోతాయని వాక్యం చెప్తుంది. పాప్ అంటాయంట దేవుడి స్వరం వినబడగానే. ఆ ప్రభు శబ్దం విన్నప్పుడు ఈ సమాధుల్లో ఉన్న వారందరూ అలా పైకి లేచి వెళ్ళిపోతారు. ఈ లేచిన గుంపులలో, ఈ లేచిన వారిలో 2 రకాలైనటువంటి గుంపులు ఉంటాయి. ఒక గుంపేమో జీవ పునరుద్ధానానికి, ఒక గుంపు వారేమో తీర్పు పునరుద్ధానానికి లేస్తారంట. అంటే ఏదో ఒక దినాన సమాధుల్లో ఉన్నవారు మంచివారైనా చెడ్డవారైనా పాపులైనా నీతిమంతులైన పిల్లలైనా యవనస్తులైన వృద్ధులైన ఒక దినాన సమాధులు బద్దలయ్యేది ఖాయం. ఎప్పుడు? ప్రభు స్వరం వినబడినప్పుడు. ఈ సమాధులు బద్దలైనప్పుడు సమాధులో నుండి లేసే వారిలో 2 గుంపులు అయిపోతారు. అంటే 2 గ్రూపులు అయిపోతారు. ఒక గ్రూపు వారేమో పునరుద్ధానము చెందటానికి, అంటే ఏ పునరుద్ధానం? అది జీవ పునరుద్ధానం. ఒక గుంపు వారు తీర్పు పునరుద్ధానం, తీర్పు కొరకు. అంటే భూమి మీద వారు చేసిన క్రియలను బట్టి, పాపాలను బట్టి, తప్పిదములు, అపరాధములు, ఇష్టానుసారంగా బ్రతికి, లెక్క లేకుండా బ్రతికి నపురేదేని బిడ్డలారా చచ్చిపోతారు చూడండి. వీళ్ళందరూ లైన్గా నిలబడాలి తీర్పులో. ఈ రోజున కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. కోర్టులు మామూలు జిల్లా కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నో కోర్టులు ఉన్నాయి. ఈ కోర్టులలో న్యాయవాదులు నపురేదేని బిడ్డలారా వారి వారి తప్పిదాన్ని బట్టి తీర్పు తీర్చే శిక్షలు, అంటే పనిష్మెంట్ ఇస్తారు. అదే విధముగా సర్వలోకానికి తీర్పు తీర్చే ఒక రోజు రాబోతుంది. ఆ తీర్పు దినాన జడ్జిగా కూర్చునేది ఎవరో తెలుసా? మనుషులు కాదు, దేవుడే జడ్జిగా కూర్చుంటాడు. ఆ కూర్చున్నప్పుడు కొన్ని కిలోమీటర్ల బంతులు తీరా నిలబడతారంట. ఈ ఓట్ల ఎలక్షన్ బాగా నిలబడతారు చూడండి. అట్లా ఒక్కొక్క మనిషిని పిలిచి అతని జీవితంలో చేసిన మంచివి చెడ్డవి, మంచివి చేస్తే దానికి ఒక రకమైన ప్రతిఫలం, చెడు చేస్తే దానికి మరొక రకమైన ప్రతిఫలం. ఈ పలానా రోజున ఇది తప్పు చేసావు కదా, ఈ పాపం చేసావు కదా, అమ్మో రామ అంటారు చూడండి. మా అమ్మతోడు మా నాన్నతో నేను ఆ తప్పు ఎందుకు చేశా, అటెందుకు చేసా, ఎందుకు చేశాని తప్పించుకుంటున్నారు చూడండి. వాళ్ళందరి యొక్క క్రియలు ఇది గట్ట తెర మీద చూపిస్తాడు. ఎక్కడ ఏం తప్పు చేశావు, ఎక్కడ ఏ పాపం చేశావు, ఎక్కడ ఎలా బ్రతికావో నువ్వు ఇక నోరెత్తి నేను కాదని చెప్పడానికి కూడా కుదరదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి చూసారా? ఈ సీసీ కెమెరాలు కొంతమంది దొరుకుతారు కొన్ని తప్పులు చేస్తున్నప్పుడు. వాయిస్ రికార్డులలో కొంతమంది దొరుకుతారు. కానీ అసలు దేవుని దగ్గర పెద్ద సీసీ కెమెరా ఉంది. ఆయన రికార్డులో ఎవ్వడు తప్పించుకోలేడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:10 రాయబడింది, దేహమందు జరిగిన ప్రతి పాపము, అంటే ప్రతి క్రియను బట్టి, అది మంచిదైనా చెడ్డదైనా, ప్రతి క్రియను బట్టి రేపు న్యాయపీఠం ఎదుట ప్రతి మనిషి నిలబడాలి. ఇది నిలబడాలి. దేవుడు అడుగుతాడు, నీకిచ్చిన 70 సంవత్సరాల వయసు, 85 సంవత్సరాల వయసు, 125 సంవత్సరాల వయసులో నీవు ఏ రోజు ఏం చేశావు, ఏ గంటకి ఏం చేశావు, ఏ నిమిషానికి ఏం చేశావు, ఏ సెకండ్కి ఏం చేశావో, ఇదిగో మంచివి చెడ్డవి 2 ఉన్నాయి. ఈ మంచివి చేసావు, ఓకే, చెడ్డవి ఎందుకు చేసావు అని అడుగుతాడు దేవుడు. సమాధానం చెప్పాలి. ఈ రోజున కొంతమంది లబలబ నోరు బాదుకుంటున్నారు చూడండి. అయ్యో పలాని వాళ్ళు మాకు కీడు చేశారయ్యా, పలాని వాళ్ళు మాకు అన్యాయం చేశారయ్యా, పలాని వాళ్ళ ద్వారా మేము ఇట్లా నష్టపోయామయ్యా, అయ్యా అసలు ఆ దేవుడికి కూడా న్యాయం లేదని. ఉంది, దేవుడికి న్యాయం ఉంది, కానీ సమయం రాలేదు. కోట్లు గడించిన వెండి బంగారాలతో తొలతూగుతూ బ్రతుకుతున్నా వాడు ఏమన్నా శాశ్వతంగా ఉంటాడు భూమి మీద? ఎవడు ఉండడో? ఈడికి ఒక దినాన తీర్పు ఉంది, భయంకరమైన తీర్పు. ఆ తీర్పు ఉందన్న భయముతో మానవుడు భూమి మీద జాగ్రత్తగా బ్రతకాలి, భయముతో బ్రతకాలి, వణుకుతో బ్రతకాలి. ఎందుకని? ఇక్కడ భూమి మీద ప్రతి మానవుడు యాత్రికుడు, పరదేశి మాత్రమే. రోమాపత్రిక 14వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, భూమి మీద ఉన్నప్పుడు ప్రభు కొరకే బ్రతకాలి, భూమి మీద ఉన్నప్పుడు ప్రభు కొరకే చావాలి అనే మాట ఉంటుందంట అక్కడ. తన స్తోత్రం కలుగును గాక. ఎన్నో వచ్చిన 14:8 మనము బ్రతికినను ప్రభు కొరకే బ్రతుకుచున్నాము,
చనిపోయినను ప్రభు కొరకే చనిపోతున్నాం. భూమి మీద అట్ట బ్రతకాలంట. భూమి మీద అట్ట బ్రతకాలి. ప్రభు కొరకే బ్రతకాలి. ప్రభు ఏమన్నా పాపాలు చేయమని చెప్తాడా? ప్రభు ఏమన్నా ఆ ఆ మందు గట్రా తాగి శరీరాన్ని నాశనం చేసుకోమని చెప్తాడా? ఆ పాన్ బరాకులు ఇంకా వేరే వేరే గుటకాలు తిని శరీరాన్ని పాడు చేసుకొని సావంటారు అంటాడా? చెప్పడే. ప్రభు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. దేహముతో జరిగే ప్రతి క్రియకి ఒక దినాన తీర్పు ఉంది. లెక్క చెప్పాలి, లెక్క చెప్పాలి. మీరు అనుకుంటున్నారు అమ్మో ఈ 70-80 సంవత్సరాలు మనిషి పుట్టి ఆ తర్వాత ఎడిపోతాడో, ఏ గాల్లో కలిసిపోతాడో, దూల్లో కలిసిపోతాడో అని. అదంతా భ్రమ. వాక్యం చెప్తుంది ఖచ్చితంగా సమాధులు బద్దలవుతాయి. సమాధుల నుండి చచ్చిపోయిన వాళ్ళందరూ లేస్తారు. అందరికీ ఒకరోజు తీర్పు ఉంది. ఆ భయముతో భూమి మీద బ్రతికితేనే మానవుని యొక్క జీవితము మారు మనసు పొందాలని, బాప్తిసం పొందాలని, రక్షణ పొంది దైవ సన్నిధిలో భయం కలిగి ఉండాలని ఉంటుంది. లేదంటే నా జీవితం నా ఇష్టం, నా జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, ఏదైనా చేస్తా, ఎట్లయినా బ్రతుకుతా చెప్పడానికి నువ్వెవడివి? నా ఇష్టం. ఎంతకాలం నీ ఇష్టం నెరవేరుస్తావు? ఎంతకాలం నీ దేవుడికి ఇచ్చినటువంటి ఈ బలముతో జ్ఞానముతో విచ్చలవిడిగా బ్రతుకుతావు? ఎంతకాలం? ఒక చెట్టు ఒక లారీ గుద్దింది అనుకోండి, కొమ్మలు రెమ్మలు ఇరిగి మరలా బ్రతికే ఛాన్స్ ఉంది. ఒక్క బైకు సాసి కొడితే మనిషి బ్రతుకుతాడని గ్యారెంటీ ఉందా? చెప్పండి. ఒక చింత చెట్టుని ఒక బస్సు కానీ లారీ కానీ గుద్దితే అది బ్రతికే ఛాన్స్ ఉంది, కానీ మనిషికి గ్యారెంటీ లేదు. నడుస్తూ నడుస్తూ చనిపోవచ్చు. ఎప్పుడో తెలియదు. ఈ మధ్య ఒక యవనస్తుడికి పెళ్ళయింది. పెళ్లి రోజునే మరణం కూడా అయింది. ఎట్లా జరిగిందంటే, ఇద్దరికి పెళ్ళైనప్పుడు స్టేజ్ మీద బంధువులు స్నేహితులు కాస్త డ్యాన్స్ చేయమని చెప్పారు. ఏదో ఒక పాట పెట్టారు. ఆ పాట పెట్టినప్పుడు ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ చేస్తూ ఈ ట్రాక్ అనేది స్పీడ్ అయిపోయిందనమాట. డ్యాన్స్ చేయడానికి వేస్తూ చూస్తూ వెనకబడిపోయాడు. పెళ్లి రోజే సావు రోజు అయిపోయింది వాడికి. ఇప్పుడు రాలిపోతుందో తెలియదు. దైవ భయముతో బ్రతకాలి, దైవ భయముతో జీవించాలి. డబ్బు శాశ్వతం కాదు, ఆస్తులు శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు. కానీ శాశ్వతమైనది ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ, క్రీస్తు రాజ్యం, క్రీస్తు జ్ఞానం. అందుకని భూమి మీద ప్రతి మానవుడు ఈ భయంతో బ్రతకాలి. ఏ భయముతో? దేవుడు ఒక దినాన నా జీవితానికి ఏం తీర్చబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. చాలా భయంగా ఉండాలి. ఈ భూమి మీద చాలా భయంగా ఉండాలి. ఒక్కసారే ఉండే జీవితం ఇది మరలా రాదు. డబ్బు ఇవాళ కాకపోతే రేపు సంపాదించవచ్చు, ఈరోజు బాగొట్టుకోవచ్చు, రేపు సంపాదించవచ్చు. సమయం ఈరోజు పోతే రేపు రాదు. జీవితం కూడా ఈరోజు పోతే రేపు రాదు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులారా, భూమి మీద ఉన్న రోజుల్లో మనం ఎవరి కొరకు బ్రతకాలి? మనం బ్రతికినను ప్రభు కొరకే, చనిపోయినను, చెప్పండి అందరూ ఆ మాట గట్టిగా చెప్పాలి. మనం బ్రతికినను, కొంతమంది నోరులు తెరవట్ల. మనం బ్రతికినను ప్రభు కొరకే, చనిపోయినను అది నాది, ఇది అన్నీ నాయే. ఏది నీది కాదు. అసలు నీ జీవితం కూడా నీది కాదు, నీ బ్రతుకు కూడా నీది కాదు. ఎప్పుడు రాలిపోతావో తెలియదు, ఎప్పుడు కూలిపోతావో తెలియదు. కాస్త బ్రతికున్న రోజుల్లో దైవ భయంతో బ్రతుకు, కాస్త జాగ్రత్తగా బ్రతుకు, కాస్త గుండెల్లో భయముతో వణుకుతో జీవించు, ప్రేమించు, 10 మందిని ప్రేమించు, ఆదరించు, దయ చూపించు, 10 మందితో సమాధానంగా ఉండు. దేవునికి మహిమకరంగాను, కనిన తల్లిదండ్రులకు సంతోషకరంగాను, సమాజానికి ప్రయోజనకరంగాను ఉండాలి జీవితం. దాని స్తోత్రం కలుగునగాక. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, రక్షణ పొందిన వారికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు దేవుడు పిలిస్తే వెళ్ళిపోతాం. బాడీ మాత్రం ఇక్కడ పడిపోద్ది అంతే. ఇక్కడ మారేదేంటి? ప్లేస్ మారిద్ది, శరీరం మారిపోద్ది అంతే. అర్థమైందా? ఇప్పుడు స్థలం మారిపోద్ది. ఇది పేరిచ్చార్ల. ఇక్కడ ఒకవేళ దేవుని చిత్తం అయింది అనుకోండి, ప్లేస్ మారిద్ది అంతే. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆత్మ పరదైస్కి వెళ్ళిపోతుంది. రెండోది ఏం మారుతున్నాయి? బంధాలు మారిపోతున్నాయి. ఈ బంధాలు మారిపోతున్నాయి అంటే ఈ బంధాలు కట్ అవుతాయి,
పరలోక బంధాలు కనెక్ట్ అవుతాయి. మూడోది ఏంటి? ఈ శరీరం పోద్ది, దేవుడు మహిమగల శరీరం ఇస్తాడు. ఇది ఎన్నో రోగాలు, జబ్బులు, అనేక రకాలైనటువంటి రుగ్మతలతో ఉన్న శరీరం ఇది. ఇది పోద్ది, కొత్త శరీరం అంటే మహిమగల శరీరాన్ని దేవుడు ఇస్తాడు. నాలుగోది, నా ప్రియని బిడ్డలారా, క్షయమైపోతున్నటువంటి ఈ బ్రతుకులో అక్షయతను దేవుడు కలుగు చేస్తాడు. ఈ విధమైనటువంటి గొప్ప కృపని క్రీస్తులో మరణించిన వారికి దేవుడు దయచేస్తున్నాడు. ఆ నిరీక్షణతోనే ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది బాప్తిసం పొందుతున్నారు. ఆ నిరీక్షణతోనే ప్రభు సాక్షులుగా జీవించాలి. నిందలైన, అవమానాలైన, కష్టాలైన, కన్నీళ్ళైన, శ్రమలైన, ఇదిగో ఇవి శాశ్వతం కాదు. ఏదో ఒక దినాన దేవుడు నన్ను పిలుస్తాడు, ఏదో ఒక దినాన దేవుడు నన్ను రమ్మంటాడు. అసలు ఎట్ట పిలుస్తాడో అర్థం కాదండి, ఎట్ట పిలుస్తాడో అర్థం కాదు. నేను ఒకసారి తెలంగాణ ప్రాంతంలో వనపర్తి అనే ప్రాంతంలో ఒక సభలో వాక్యం చెప్పి అక్కడ నుండి నేను డైరెక్ట్గా దేవరకొండ అనే ప్రాంతంలో బస్సు ఎక్కి గుంటూరు రావాల్సింది. నాకు దేవరకొండలో బస్సు దొరకక పోవటం కారణాన్ని బట్టి మిర్యాలగూడ వచ్చి మిర్యాలగూడలో బస్సు ఎక్కి నేను గుంటూరు రావడం జరిగింది. కరెక్ట్గా పిడుగురాలు దాటిన తర్వాత ఈ బస్సులో కూర్చున్నటువంటి ఒక ప్యాసింజర్కి ఊపిరిపోయింది, అంటే ప్రాణం పోయింది. నా ప్రక్కన ఒక సహోదరుడు ఉన్నాడు, అబ్రహాం గారని, ఆయన నాతో పాటు వచ్చారు. మేమిద్దరం కలిసి వెళ్ళాము ఆ మీటింగ్లకి. ఈయన నాకు కొంచెం సహకారంగా ఈ బ్యాగులు మొయ్యటానికి వచ్చాడు. కరెక్ట్ పిడుగురాలు దాటిన తర్వాత సత్తినపల్లి పిడుగురాల మధ్యలో ఇక ఆయన ఊపిరి ఆడట్లా. బస్సులో ఉన్న వాళ్ళందరూ గుండె ఎత్తుతున్నారు, తలకాయ ఎత్తుతున్నారు, కాళ్ళు లాగుతున్నారు, ఏళ్ళు లాగుతున్నారు, మసాజ్ చేస్తున్నారు. ఏం చేసినా లేదు ఊపిరి. ఈలోపు గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేశారు. ఏమనంటే అంబులెన్స్ అనేది రెడీ చేయండి, పేరిచెర్ల ప్రాంతంలో, అంటే సత్యనపల్లి కూడా దాటింది ఇవన్నీ చేసేలోపు పేరిచెర్ల ఆ ప్రాంతంలో ఉంటే మేము అక్కడికి బస్సు వస్తుంది, అక్కడ నుండి ఎమ్మటే ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పి ఈ పేరిచెర్లలో ఈ అంబులెన్స్ను రావాలని చెప్పి కాల్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చారు. అప్పుడు దీని బిడ్డలారు సత్యనపల్లి దాటింది, పక్కన ఏదో ఒక ఊరు ఉందండి. ఆ ఊరు దాటిన తర్వాత నా పక్కన ఉన్న ఈ బ్రదర్ చెప్పాను, వెనకాల అసలు ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూసిరాపో, ఏందో అందరూ బాధపడతా ఎడుతూ ఉన్నారు అని చెబితే అతను ఏం చేశాడు, వెళ్ళాడు. అయ్యా ఏం లేదయ్యా, ఒక అతను తేలగా లేచి చనిపోయాడయ్యా, అదయ్యా ఇదయ్యా. దాని స్తోత్రం కలుగునుగాక. ఇక అందరూ శోఖండాలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఎవరు భార్యలు, భార్య పిల్లలు, తర్వాత అన్నదమ్ములు. ఎక్కడో మొత్తానికి ఎక్కడో ఏదో గుడికి వెళ్ళి వస్తున్నారు వాళ్ళు, ఏదో పెద్ద టెంపుల్ దగ్గరికి. ఏదో అదేదండి దాన్ని ఏమంటారు, యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట అనే ఒక పెద్ద గుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నారట. ఇక్కడికి వచ్చి అలా చనిపోయాడు. ఇంక ఈలోపు కొంచెం అలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాను, ప్రభా అతనికి ఆయుష్ ఉన్నట్ట లేనట్ట, అతను రక్షణ పొందలేదు కదా, ఒక్క ఛాన్స్ ఇస్తావా అని అడిగా. దేవుడు ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు, వెళ్ళి ప్రార్థన చేయని. కరెక్ట్గా నా ప్రియని బిడ్డలు సత్తినపల్లి దాటిన తర్వాత ఏదో గంటూరుపాలెం ఏదో జంగం గంటలో ఏదో ఉందండి అదే ఊరు, అక్కడికి వచ్చి చనిపోయాడు. మేడుకొండూరు దాకా కూడా చనిపోయి ఉన్నాడు. మేడుకొండూరు దాటిన తర్వాత వెంటనే నేను వెళ్ళి కొంచెం మీరు పక్క జరగండి అని చెప్పి నేను అంటే దేవుణ్ణి అడిగా, ప్రభా ఇప్పుడు ఇతను మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా చనిపోయాడు, ఇతడు యుగయుగాలు తరతరాలు ఎక్కడికి పోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు, కాబట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వు ఇతనికి అని చెప్పి ప్రభువుని అడిగాను. ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నాకు ఆత్మల ప్రేరేపణ కలుగు చేసి వెళ్ళాను. అందరిని పక్కకు పో అంటే నా మాట వాళ్ళకి అస్సలకి చెవిటోడి ముందు శంఖమూదినట్టుంది. కానీ ఎవరు ఏంటంటే మా బాధలో మీరు ఉంటే మీరు ఎవరో బైబిల్ తీసుకొని అది తీసుకొని ఇది తీసుకొని వచ్చి అట్లా ఇట్లా డిస్టర్బ్ చేస్తారంటే కొంచెం పక్క జరగండి ఒక్కసారి అని అంటే వాళ్ళలో ఒక వ్యక్తి ఏమన్నాడంటే ఆయన ఎవరో పాస్టర్ గారు లాగున్నాడు, కొంచెం పక్క జరగండి ఏమైనా ప్రేర్ చేస్తాడేమో అని ఒక అతను చెప్పగానే వాళ్ళ బాధతో పక్క వెళ్ళిపోయారు. వెంటనే నెత్తి మీద ఇలా చేపెట్టి యేసు నామములో మరణపాత్మ గద్దించిన వెంటనే చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. ఇంకా బస్సులో అందరూ వచ్చిన కాళ్ళు చేతులు పట్టుకొని దండాలు బోడాలు పెట్టారు. చెప్పాను, మీరు యేసయ్యని నమ్మండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ఒక్కసారి మరలా ఇతనికి బ్రతకడానికి ఏమిచ్చాడు, ఛాన్స్ ఇచ్చాడు. ఇది అని చెప్పగానే ఆయన పోయేటప్పుడు నా కాళ్ళు పట్టుకుని అసలు వదలలా. ఆ జోబులో ఉన్న ఏదో డబ్బులు ఉన్నాయి, ఒక కట్ట తీసి చేతిలో పెట్టబోతున్నాడు. ఏమొద్దు, మీరు అర్జెంటుగా వెళ్ళి ప్రభువుని నమ్మి
మీ దగ్గరలో ఏదైనా చర్చి ఉంటే వెళ్ళండి. నేను పాస్టర్ గారు, నేను ఒకప్పుడు హిందువునే, విగ్రహారాధకుడినే, నానా రకాలైన ఆచారాలు అనుసరించిన వాడినే. ఈరోజు గొప్ప రక్షణ ఇచ్చి ఈ బాధ్యతను దేవుడు పెట్టాడు. ఇది పరిస్థితి. దేవుడిచ్చిన ఈ ప్రాణ భిక్షను నువ్వు ఎట్లా అంటే అని చెప్పాడు. మా దగ్గరలో మా స్నేహితుడు ఒక అతను ఒక చర్చికి వెళ్తాడండి. ఆ చర్చికి నేను వెళ్తానండి ఇక్కడ వారం అన్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. బ్రతికిస్తుంది ఎందుకు దేవుడు? రక్షణ పొందటానికి. రక్షణ పొందుతుంది ఎందుకు? నరకం తప్పించుకోవడానికి. నరకం ఎందుకు తప్పించుకుంటుంది? పరలోక రాజ్యం చేరటానికి. నా ప్రియమైన బిడ్డలారా, ఆ భాగ్యాన్ని బాబాయికి దేవుడు ఇచ్చాడు. ఇక్కడ చాలామంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది రక్షణ పొందారు? చేతులు ఎత్తండి. బాప్తిసం పొందిన వాళ్ళు. రక్షణ పొందిన మీరు జాగ్రత్తగా ఉండండి. కొంచెమే ఉంది సమయం. ప్రభు రాకడ సూచనలో వస్తున్నాం. మీ అందరికీ 2 చేతులు పెట్టి జోడించి చెబుతున్నా, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీ మనస్సు ఆస్తులు సంపాదించాలనో లేకపోతే ఇంకోటి సంపాదించాలనో వాటి మీద కాదు మీ మనసు ఉండాల్సింది. మీ మనసు ఇప్పుడు ఉండాల్సింది ఏంటంటే, నా బ్రతుకు అంతమైతే నా పరిస్థితి ఏంటి? నరకమా పరలోకమా? ఈ 2 విషయాలు తెలుసుకోండి. నా ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారిలో రక్షణ పొంది చనిపోయిన వారు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడబోర శబ్దాన్ని వినిపిస్తాడు. ఆ కడబోర శబ్దం వినిన వెంటనే అప్పటికే బ్రతికి ఉన్న వారి కంటే ప్రభు నమ్మి చనిపోయినటువంటి వారు దేహములు సమాధి చేయబడతాయి కనుక, మట్టిలో కలిసిపోయి ఉంటాయి కనుక, వారి ఆత్మలో పరదైస్కి వెళ్తాయి కనుక, దేవుడు ఆ పరదైసులో ఆ కడబోర శబ్దం వినిపించినప్పుడు అక్కడ నుండి ఆ ఆత్మలో మరలా మేలుకొలపబడి ఎక్కడెక్కడైతే వారి దేహాలని పాతిపెట్టారో అక్కడికి వచ్చి మహిమ శరీరమును ధరించుకొని రెప్పపాటున ప్రభు యొద్దకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అప్పటికే బ్రతికి ఉంటారు. చూడండి, కొంతమంది వారు ఇంట్లో ఉన్న, అలాగే వీధుల్లో ఉన్న, పనుల దగ్గర ఉన్న, ఉద్యోగ స్థలాల్లో ఉన్న, వాహనాల మీద వెళ్తున్న, కన్ను మూసి కన్ను తెరిచే లోపు వారు మాయమైపోతారు. ప్రపంచంలో ఒకే ఒక వార్త వినపడిద్ది. ఏం వార్త తెలుసా? మా కాలనీలో కొంతమంది కనిపించడం లేదు, మా ఊరిలో కొంతమంది కనిపించడం లేదు, మా జిల్లాలో కొంతమంది కనిపించడం లేదు, మా ఇంట్లో 10 మంది ఉంటే 7 కనిపించడం లేదు. ఈ కనిపించిన వాళ్ళందరూ ఎవరండి? మారు మనసు పొంది రక్షణ పొంది నిత్య జీవానికి అర్హులైన వారు కనిపించరు. వారి వస్త్రాలు మాత్రమే మనకు కింద పడతాయి, అంతే. అర్థమైందా? ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నేను ఎత్తపడతాను, నా బట్టలు మాత్రమే కింద పడతాయి. అయితే ముందు లేచేది ఎవరు అంటే, ఇదిగో ఇప్పుడు మా బాబాయ్ లాగా ముందు చనిపోయినటువంటి క్రీస్తులో నిద్రపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మొదట లేస్తారు. బ్రతికి ఉన్న వాళ్ళు తర్వాత లేస్తారు. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఈ నిరీక్షణతోనే మనం బ్రతుకుతున్నాం, చివరిదాకా బ్రతుకుతాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గు పరచదు. హల్లెలూయా. అందుకనే అపోస్తులైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని ఏమంటాడంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించొద్దు, ఏడవద్దు. వాళ్ళు లేరని, అంటే లేరంటే లోటు ఉంటుంది, కానీ ఏం చేస్తాం? బాధపడతాం. కానీ వారు చనిపోలేదు, వారు పరదైస్కి వెళ్ళిపోయారు, ఏదో ఒక దినాన మరలా వస్తారు. అక్కడేమంటున్నాడు? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు అంటే నిరీక్షణ అంటే ఎవరికి లేదండి? నిరీక్షణ పాపులకు లేదు, రక్షణ పొందిన వారికి లేదు. కానీ రక్షణ పొందిన మనకుంది నిరీక్షణ. ఈ నిరీక్షణ కలిగిన వారు ఏడవకూడదు, బాధపడకూడదు. హల్లెలూయా. కాబట్టి ఈ నిరీక్షణ అనేది నా ప్రియమైన బిడ్డలారా మనందరం కలిగి ఉండాలి. క్రైస్తవులుగా అందరూ తెలుసుకోవాలి. అట్టి కృప దేవుడు సహాయం చేయను గాక. అందరి పైకి లేచి నిలబడి ఒకసారి ప్రార్థన చేద్దాం. నా ప్రియ సహోదరులారా, రక్షణ పొందిన మనము గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని బుద్ధిహీనులుగా మార్చదు. ఈ నిరీక్షణ మనల్ని బాధ పెట్టదు. ఈ నిరీక్షణ మనల్ని ఒక దినాన తలదించుకొనివ్వదు. ఏదో ఒక దినాన ఖచ్చితంగా మనము ప్రభు రాకడలో ఎత్తబడతాం. మనకంటే ముందు క్రీస్తులో మృతులైన వారు, క్రీస్తునందు నిద్రించుచున్నవారు ప్రభువారు పరదైస్కి వచ్చి